తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ పైన పార్టీలు కన్నేశాయి. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి పరీక్షగా మారనున్నాయా? మోదీ మానియాలో బీజేపీ దూకుడు అడ్డుకోవడం రేవంత్ కు సవాల్గా మారనుందా? అసెంబ్లీ ఎన్నికల ఓటమికి రివెంజ్ కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కు రేవంత్ ఎలా చెక్ పెట్టనున్నారు? ఇప్పుడు ఇదే తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కొత్త సర్కారు కొలువుదీరి 20 రోజులు దాటింది. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టాలెక్కించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమయంలో త్వరలో రానున్న పార్లమెంట్ పరీక్షలు సవాల్గా మారాయి. అసెంబ్లీ గెలుపుతో జోష్లో ఉన్న రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కడం కత్తి మీద సవాల్గా మారింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈసారి కాస్త ముందుగానే షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా మార్చిలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఇందుకోసం ఓవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ దూకుడు పెంచింది. దేశంలో మోదీ మానియాతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. తాజాగా తెలంగాణలో పర్యటించిన అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు 10 సీట్లు గెలవాల్సిందే అని టార్గెట్ ఫిక్స్ చేశారు. హైకమాండ్ టార్గెట్ ఛేదించడం కోసం ఇప్పటికే తెలంగాణ కమల దళం ముందుకెళ్తోంది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ సార్వత్రిక ఎన్నికల్లో పూర్వ వైభవం చాటుకునేందుకు తహతహలాడుతోంది. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలుపు కోసం సమీక్షలు జరుపుతూ గెలుపు గుర్రాలను వెతికే పనిలో ఉన్నారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టగా కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతం పాలనపై దృష్టి సారించింది. తెలంగాణలో కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ కూడా జరగలేదు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిందని ఆరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కత్తిమీద సాముగా మారింది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలన ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికలు సవాలు విసరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలు బీజేపీ, బీఆర్ఎస్ కే కాదు రేవంత్ రెడ్డికి రాజకీయంగా పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో తిరుగులేని నేతగా రేవంత్ రెడ్డి నిలుస్తారు. లేదంటే సొంత పార్టీ నుంచే రేవంత్ ఊహించని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల నాటికి రేవంత్ ఇచ్చిన హామీలు పట్టాలెక్కితేనే కాంగ్రెస్ కి ప్లస్ అవుతుంది. 6 గ్యారెంటీల అమలుకు రేవంత్ సర్కార్ 100 రోజులను టార్గెట్ గా పెట్టుకుంది. ఈ లెక్కన మార్చి 2వ వారంలో రేవంత్ 100 రోజుల పాలన పూర్తవుతుంది. దీంతో 6 గ్యారెంటీలు అన్ని క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు కానప్పటికీ గ్రౌండ్ లో శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల్లో ఉండడం, 6 గ్యారెంటీలకు నిధులు ఎలా సమకూర్చుకుంటుంది, వాటిని ప్రజల వద్దకు ఎలా చేర్చాలన్నది కాంగ్రెస్ సర్కారును కలవరపెడుతుంది. వాటిలో మహాలక్ష్మిలో ప్రతి పేద మహిళకు 2500 నగదు, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఏకకాలంలో చెల్లించడం రేవంత్ సర్కార్కు పెద్ద భారంగా కానుంది. మొత్తం మీద అధికారంలోకి వచ్చామన్న సంతోషం ఓవైపు, త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికల భయం మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని కలవరపెడుతున్నాయి. గతంలో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ కు పార్లమెంటు ఎన్నికలు కలిసొచ్చి సీఎం వరకు నడిపించాయి. ఇప్పుడు అదే పార్లమెంటు ఎన్నికలు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ కు ఎలాంటి ఫలితాలను కట్టబెడతాయో చూడాలి.